ఒకసారి వినోద్ గారి మాట కూడా విందాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వినోద్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అరెస్ట్ ని కావచ్చు లేదా ఇవాళ జరిగినటువంటి అంశం వెనకాల ఇంకో రకమైనటువంటి కుట్ర కోణం కూడా ఉంది అనేటువంటి మాట వినిపిస్తుంది. దాని గురించి కూడా నేను అడుగుతాను. బట్ దానికంటే ముందు మీరు చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? పార్టీ కన్నా ముందు చట్టం ముఖ్యం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అప్పుడే చట్టం అందరికీ ఏ ఒక్కరికి చుట్టం కాకుండా అందరికీ సమన్యాయం చేయగలుగుతుంది. నేను నిజానికి నిజం చెప్తున్నా, నేను సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ గారికి అభిమానిని. తర్వాత ఇప్పుడున్న యువ హీరోలో నేను ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి అభిమానిని. అదేంటో నాకు చిత్రం, మరి పేరు ఒకటే అయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అతను ఒక నటుడిగా అతను సీనియర్ అర్జున్ గారు ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన సినిమాలు ఎంచుకునేవారు. అందుకు వారి ఇష్టం. ఒక సందేశాత్మక సినిమాలు ఎంచుకునేవారు. అల్లు అర్జున్ గారు సందేశాత్మక సినిమాలు ఎంచుకోకపోయినా ఒక వైవిధ్యం, సరైనోడ్లో మంచి సందేశం, అట్లా మంచి సినిమాలు ఎన్నుకోవడం వల్ల నేను ఇతని సినిమా వచ్చినప్పుడు ముందు రోజే పిల్లలతో సహా తీసుకెళ్ళి చూపించేవాడిని. కానీ ఈ సంఘటన తర్వాత నాకు సినిమాకు వెళ్ళబుద్ధి కాలేదు. తర్వాత ఒక సిక్స్త్ డే వెళ్ళాను. ఫస్ట్ డే చూపించేది పిల్లలకి. ఇవాళ కళ్యాణి గారు అమానవీయంగా మాట్లాడుతున్నారండి. అమానవీయంగా దీన్ని కక్ష అని అంటగడుతున్నారు. అంటే ఇలా గొప్పవారు, ధనవంతులు, పాన్ ఇండియా స్టార్ అనేసి చట్టం ఊరుకుంటుందండి తన పని తాను చేయకుండా? అలా ఊరుకుంటే సమన్యాయం జరుగుతుందా? ప్రజలందరూ చట్టానికి సమానం కాదా? అల్లు అర్జున్ గారు సినిమాలో గొప్ప నటుడై ఉండొచ్చండి. ప్రభుత్వానికి వేరే పని ఉండదా? కక్షలు కట్టే పనులు ప్రభుత్వానికి ఏమవసరం అండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొప్పవారా చిన్నవారని చూడకుండా వారు హోంశాఖ కూడా వారి వద్ద ఉంది. వారు ఖచ్చితంగా చట్టం తన పని తాను వెళ్లాల్సిందే. ఎవరిని ఉపేక్షించాలని చెప్పి వారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంటే అభినందించాలి. కానీ ఏదో కక్ష అని చెప్పేసి అల్లు అర్జున్ గారి కక్ష పట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? ఏమవసరం అండి? రైట్. అయితే అయితే వినోద్ గారు, ఇక్కడ వస్తున్నటువంటి ఇంకో విషయం, కళ్యాణి గారు అల్లు అర్జున్ గారికి ఎట్లా ఆపాదిస్తారు అని చెప్తారు. అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్ అండి. పాన్ ఇండియా స్టార్ కి తనకు సామాజిక బాధ్యత ఉండదండి? తన మీద ఎంత బాధ్యత పెరగాలి. ఇంకా పాన్ ఇండియా స్టార్ గా తను ఎగిన తర్వాత నేను వెళితే వందలు కాదు వేలాది మంది వస్తారు అని గ్రహించలేని వాడా అల్లు అర్జున్. సెలబ్రిటీస్ వెళ్తే వస్తారు అని కళ్యాణి గారు చెప్తున్నారు. కళ్యాణి గారికి అంత తెలిసినప్పుడు అల్లు అర్జున్ గారికి ఇంకెంత తెలియాలి? పుష్ప 1 తోటి నేను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాను. ఇప్పుడు పుష్ప 2 చాలా చాలా ప్రజల్లో ఒక పీక్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్తే ఎలా మరి పాపం అని గ్రహించరా? వారు థియేటర్ యజమాని కాదు. ఇక్కడ బాధ్యత అల్లు అర్జున్ గారు ఎక్కువ బాధ్యత ఉండాలి. రైట్ వినోద్ గారు, అయితే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, వినోద్ గారు కళ్యాణి గారికి తెలిస్తే